పిఆర్పి అన్నది ఏంటంటే మన ఒంట్లోని రక్తంలో ఒక 15 ml నుంచి 30 ml వరకు సేకరించి ఇమీడియట్గా దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్ అనే యంత్రంలో కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని మోకాల్లోకి ఇంజెక్షన్ చేస్తాం అన్నమాట. అలాగే ఈ ఇంజెక్షన్లు 3 ఇంజెక్షన్లు 2 వారాల గ్యాప్లో తీసుకోవాలి. అది మన ఒంటి నుంచి ఈ స్టెమ్ సెల్స్ లాగా మూలకణాల లాగా చేసేలాగా అనమాట. ఇది ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక 30 minutes అబ్జర్వేషన్ చేస్తాము. అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఒక 2 రోజులు రెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఎక్కువగా యాక్టివిటీ వద్దు అని చెప్తాము. తర్వాత ఐస్ ప్యాక్స్ అప్లై చేసుకోవడము, నొప్పికి కొంచెం 2 రోజులు మందులు ఇస్తాం అన్నమాట. ఈ పిఆర్పి అన్న దాంట్లో ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మోకాల్లో నొప్పి తగ్గేలాగాను, మోకాల్లో మూమెంట్స్ స్టిఫ్గా ఉండిపోయిన మోకాల్లో మూమెంట్స్ మళ్ళీ తిరిగి వచ్చేలా చేయడము, అలాగే మన వాకింగ్ ఎబిలిటీ కొంచెం దూరం అడుగులు వేసినప్పుడు కూడా నొప్పి తక్కువగా ఉండి మనం ఎక్కువ దూరం నడిచేలాగా చేస్తుంది అనమాట. ఈ విధంగా పిఆర్పిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుంటాయి. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల లోపల ఉండే కణజాలం అంటే ఆర్టికులర్ కార్టిలేజ్ లేదా మృదులాస్థి అంటారు. ఈ మృదులాస్థిలో కూడా కొన్ని పరిశోధనలు ఏంటంటే మృదులాస్థిలో క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి కూడా కొన్ని ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే ఆ మృదులాస్థి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ విధంగా మోకాలు జాయింట్లో ఉండే ఏదైతే హానికరమైన పదార్థాలు ఉన్నాయో వాటి కాన్సన్ట్రేషన్ తగ్గించి, అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లోపల ఉండే కణజాలాలను కూడా కొంచెం ఉత్తేజపరిచి పిఆర్పి అన్నది హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా పేషెంట్కి రికవరీ అన్న దాంట్లో తోడ్పడుతుంది. కానీ ఈ పిఆర్పి ఇంజెక్షన్ అందరిలోనూ పనిచేస్తుందా అంటే ఏంటంటే ఇది ఒక లిమిటేషన్. బేసిక్గా ఏంటంటే ఒక మాదిరిగా ఎర్లీ స్టేజెస్లో ఉన్నది, మోడరేట్ స్టేజ్లో ఉన్నది. ఆ మొదటి దశ మధ్య దశలో ఉన్న ఆర్థరైటిస్లో అరిగిపోయిన మోకాళ్ళలో ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే కొంతవరకు గుణం కనబడుతుంది. అదే బాగా చివరి దశలో ఉన్న ఆర్థరైటిస్ బాగా అరిగిపోయిన జాయింట్స్లో ఏంటంటే మోస్ట్లీ సర్జరీకే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పిఆర్పి అందులో అంతగా ఉపయోగపడదు. పిఆర్పిలో ఏంటంటే పిఆర్పిలో రకాల ల్యూకోసైట్ రిచ్ అని, ల్యూకోసైట్ పూర్ అని, బట్ ఇప్పుడే కొత్తగా వచ్చిన అధ్యయనాల్లో ఏంటంటే ఇందులో ఎటువంటిది ల్యూకోసైట్ పూర్ ఇచ్చినా ల్యూకోసైట్ రిచ్ ఇచ్చినా సరే రిజల్ట్స్ మామూలుగానే ఉంటున్నాయని కూడా తెలుస్తుంది అన్నమాట. అలాగా ఈ పిఆర్పిని తయారు చేసే విధానము అందులో వెంటనే ఇచ్చేయడం వల్ల పేషెంట్స్ దీనివల్ల చాలా ఉపశమనం పొందుతుంటారు. ఈ పిఆర్పి ఇవ్వకముందు ఏంటంటే మేము స్టీరాయిడ్స్ అని ఇచ్చేవాళ్ళము. ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే చాలా షార్ట్ లివ్డే 2-3 వారాలే దాని ఫలితం కనబడేది. ఆ తర్వాత మళ్ళీ నొప్పి ఎక్కువైపోయేది. అలాగే హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి, అవి లూబ్రికెంట్ ఇంజెక్షన్స్. ఆ లూబ్రికెంట్ ఇంజెక్షన్స్ కూడా అందులో కూడా సింగిల్ డోస్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. వాటి వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో పేషెంట్కి ఈ హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ చేయాలా, లేకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ చేయాలా, లేకపోతే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ చేయాలా అన్నది మీరు ఆర్థోపెడిక్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి ఏం చేయాలా అన్నది డిసైడ్ చేస్తారు, పేషెంట్ ఉన్న కండిషన్ని అంతా చూసుకుని. సో ఈ పిఆర్పితో పాటు మనము ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది, ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది, అలాగే న్యూట్రాస్యూటికల్స్ అని జాయింట్ విటమిన్స్ లాంటి మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బరువు తగ్గడము, తర్వాత రోజు వాకింగ్ చేయడము, ఇలాంటి పద్ధతుల ద్వారా ఏంటంటే మనము పెయిన్ తగ్గించుకోవచ్చు. అలాగే హాట్ అండ్ కోల్డ్ అప్లికేషన్స్, హాట్ ప్యాక్స్ అలాగే కోల్డ్ ప్యాక్స్ అప్లై చేసి కూడా కొంతవరకు ఉపశమనం చేసుకోవచ్చు.